మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. దయచేసి కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వ ఆదివారము తర్వాత 11వ ఆదివార ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అధ్యయనానికై మన ముందు ఉన్నటువంటి లేఖన భాగాలు లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. పత్రిక పాఠము పరిశుద్ధులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఆలోచన చేద్దాం. స్ట్రైట్గా మనకున్న లేఖన భాగం లూకాసు వార్త 18వ అధ్యాయానికి మీరు రాగలిగితే క్లుప్తంగా అక్కడ ఉన్న సంగతులను మనము ఆలోచన చేద్దాం. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం పరిసయ్యుడు మరియు సుంకరి యొక్క ప్రార్థన ఈ భాగంలో మనకు కనపడుతుంది. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పటానికి కారణం 9వ వచనం తెలియజేస్తుంది. తాము నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పెను. వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటూ ఉన్నారు, ఇతరులను తృణీకరిస్తూ ఉన్నారు. వాళ్ళను వాళ్ళు నమ్ముకోవటానికి, వాళ్ళను వాళ్ళు ఘనపరుచుకోవటానికి కారణం వాళ్ళు నీతిమంతులు అని వారికి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. తామే, తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేయబడింది, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఇక మేమే నీతిమంతులము అని భావించే కొందరు యేసు ప్రభువారు వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్యలో స్పష్టంగా ఆయనకు తారసపడినప్పుడు వారిని ఉద్దేశించి తెలియచేస్తూ ఉన్నటువంటి సంగతులు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉపమానాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సుపరిచితమైన ఉపమానం కాబట్టి చాలా త్వరగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. 10వ వచనంలో యేసు ప్రభువారు అంటారు, ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. అందులో ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు అనంటే నాన్ క్లర్జీ, లేటి అంటే అభిషక్తుడు కాని వ్యక్తి పరిసయ్యుడు. ఇతను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడమే కాకుండా పితరుల ద్వారా వచ్చినటువంటి ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఒక సంఘము లేకుంటే ఒక గుంపు పరిసయ్యుల గుంపు. జ్ఞాపకం చేసుకోండి, పరిసయ్యులు అభిషక్తులు కాదు. పరిసయ్యులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరియు పితరుల ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు ఏవైతే వచ్చాయో వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. ఈ పరిసయ్యుడు తనను తాను నీతిమంతుడు అనుకుంటూ ఉన్నాడు. చక్కగా ట్రాన్స్లేట్ చేయబడ్డ పదము తానే నీతిమంతుడు అనుకుంటూ ఉన్న వ్యక్తిని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారంటే, ఒకతను పరిసయ్యుడు, ఇంకొకతను సుంకరి. పరిసయ్యుడు నిలబడి చేస్తూ ఉన్న ప్రార్థన, దేవా నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, నేను దశమ భాగాలు చెల్లిస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ తనలో తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు సుంకరి దేవాలయములోనికి కూడా రాకుండా దేవాలయానికి బహుదూరంగా ఉండి దేవాలయము వైపు కానీ ఆకాశము వైపు కానీ కన్నులు కూడా ఎత్తకుండా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని కోరుతున్నాను. ఎందుకనంటే పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నవాడు, పరిసయ్యుడు ఉపవాసం చేస్తూ ఉన్నవాడు. ధర్మశాస్త్ర గ్రంథములో ఉపవాసము చేయమని లేవియాకాండము 16వ అధ్యాయములో మనకు కనపడుతుంది. దశమ భాగాలిమ్మని కనపడుతుంది, లేకుంటే ఉపవాసం ఉండమని
కనపడతారు. పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉపవాసం ఉండమని తెలియచేయబడింది, దశమ భాగాలు అర్పించమని చేయబడింది, ధర్మశాస్త్రాన్ని పాటించమన్న సంగతి తెలియచేయబడింది. ఈ పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు, అంటే ఉపవసిస్తూ ఉన్నాడు, దశమ భాగాలు అర్పిస్తూ ఉన్నాడు, కానీ ఇతను అంగీకరింపబడలా. ఇంకోవైపు సుంకరి, ట్యాక్స్ కలెక్టర్, పాపి అతను. ఎందుకు పాపి? ఇతను రోమియులతో కలిసి తన ప్రజలైన యూదులను అధిక పన్నులు వేసి వారిని దోచుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి యూదులు, ప్రత్యేకంగా దేవాలయానికి సంబంధించిన వారు ఇతను పాపి అని పాపుల గుంపులో చేర్చినటువంటి వారు. శారీరక రోగాలతో ఉన్నవారు, లేకుంటే సుంకరులు, ఇంకా శాపగ్రస్తులుగా ఉన్న వారందరినీ కూడా పాపులు అని ఆనాటి సమాజము ముద్ర వేసింది. వారు దేవాలయంలోనికి రావటానికి అవకాశము లేదు. అటువంటి గుంపులో చేరిన వారు సుంకరులు. ఇప్పుడు నేను మీ ముందుకు తెస్తూ ఉన్న ప్రశ్న ఏంటి అంటే, పరిసయ్యుడు దేవాలయము అంటిపెట్టుకొని బ్రతుకుతూ ఉన్నవాడు, పరిసయ్యుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నవాడు, పరిసయ్యుడు దశమ భాగాలు అర్పిస్తూ ఉన్నవాడు. దశమ భాగాలు అర్పిస్తూ ఉపవాసము చేస్తూ ఉన్నటువంటి పరిసయ్యుడు అంగీకరించబడలా. పైపెచ్చు ప్రజలను మోసం చేసి అధిక పన్నులు వసూలు చేసినటువంటి సుంకరి అంగీకరించబడ్డాడు. చూడండి, 14వ వచనం అంటూ ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఎందుకని ఇతడు అంగీకరించబడ్డాడు? ఎందుకని అతడు అంగీకరించబడలా? ఇది మనము ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి సంగతి. నేను చాలా ఈ విషయం గురించి ఆలోచన చేశాను. పరిసయ్యుడు మంచిగా బ్రతుకుతున్నాడు కదా, అతను ఎందుకు అంగీకరింపబడలా? ఈరోజు చాలామంది జీవితాలలో ఈ ప్రశ్న ఉంటుంది. మెయిన్ మన సంఘాలలో లేకుంటే ఇతర సంఘాలలో మంచిగా ఆత్మీయతతో కనపడుతూ ఉన్నట్లు ఉండేవారు చాలామంది ఉంటారు. అటువంటి వారు ఈ ఉదయకాలం, ఈ రాత్రి కాలంలో ఆలోచన చేయవలసిన సంగతి, నీ జీవితము నిజముగా అంగీకరించబడినదా, అంగీకరించబడలేదా? సుంకరి జీవితం అంగీకరించబడింది, పరిసయ్యుడి జీవితం అంగీకరించబడలా. ఎందుకు పరిసయ్యుడి జీవితం అంగీకరించబడలేదు? ఎందుకు సుంకరి జీవితం అంగీకరించబడింది? చాలా సులువైన విషయాలు యేసు ప్రభు వారు చెప్పారు. 10వ వచనంకి వస్తే ఇద్దరూ ప్రార్థన చేయటానికి వచ్చారు. 11వ వచనముకు వస్తే పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, ఈ చోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషులలాగైనను, ఇదిగో ఈ సుంకరిలాగైనను నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంటే ఎంతగా ఇతరులతో తనను పోల్చుకొని తనను తాను గొప్పవాడు అనుకుంటూ ఉన్నాడో చూడండి. 12వ వచనంలో అంటాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇదిగో ఈ దొంగలలాగైనను, వ్యభిచారులలాగైనను, నిజమే కదా, దొంగలలాగా ఇతను లేడు, వ్యభిచారులలాగా ఇతను లేడు. ఇతను ఎందుకు అంగీకరింపబడలా? దశమ భాగాలు అర్పిస్తూ ఉన్నాడు, ఉపవాసాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు అంగీకరింపబడలా? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు అసలు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు వారిని తనకు ప్రత్యేక జనాంగముగా ఎందుకు ఎన్నుకున్నాడు? పరిశుద్ధులైన ప్రజలుగా వారిని ఎందుకు ఆశీర్వదించాడు? ఆ ఉద్దేశాలు మనకు అర్థం కాకపోతే ఉద్దేశము లేని ఆరాధన ఆచారం అయిపోతుంది. దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నట్లో ఉద్దేశం ఏంటి అంటే, ఆ ఎన్నిక ద్వారా వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నిబంధనాజనులుగా వారిని చేసి ప్రపంచమంతటికి దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారు పరిచయం చేసేవారై ఉండాలి. ప్రపంచానికి దేవుణ్ణి పరిచయం చేయటం మాత్రమే కాదు, దేవునిని
వారికి పరిచయం చేస్తూ వారిని దేవుని వైపు ఆకర్షించే వారిగా, అందరినీ కలుపుకునే వారిగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీయుల సమాజం ఏమి చేసింది అంటే, మేము ఎన్నుకోబడిన వారము, ఇదిగో వీళ్ళు ఎన్నికల్లో లేనివారు, మేము ఎన్నుకోబడ్డ వారము, ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది కాబట్టి మేము ధర్మశాస్త్ర సంబంధులము, పరిశుద్ధులము, కాబట్టి వీళ్ళు పాపులు. అంటే అందరినీ కలుపుకొని దేవుని ప్రేమలోనికి తీసుకురావలసినటువంటి ఇశ్రాయేలీయులు అందరినీ కలుపుకోవడం మానేసి, మేము గొప్ప, మిగతా వాళ్ళు తక్కువ, మేము పరిశుద్ధులం, వీరు పాపులు అని విభజన చేయడం ప్రారంభించింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును, కానీ అటువంటి ప్రార్థనా మందిరాన్ని వ్యాపారపు స్థలంగా మీరు మార్చేశారు. డబ్బున్న వాళ్ళకే ఈ ప్రార్థనా మందిరంలో స్థానము, అందరూ మీరు వెలివేస్తూ కొంతమందికి దేవాలయాన్ని ఆస్కారంగా మీరు మార్చారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించటాన్ని మనం చూస్తాం. ఈ పరిసయ్యుడు కూడా ధర్మశాస్త్రము ఇవ్వబడ్డ ఉద్దేశాన్ని, ఇశ్రాయేలు జనాంగము ఎన్నిక చేయబడ్డటువంటి ఉద్దేశాన్ని మరిచిన వారుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. జాగ్రత్తగా మీరు లేవియాకాండము ఒక వచనాన్ని మీరు గమనించగలిగితే, లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని దేవుడైన యెహోవా వారికి చెబితే, ప్రజల మీద కోపముంచుకోకూడదు, ప్రజలను విభజించకూడదు, ప్రజలను వేరు చేయకూడదు అని దేవుడు వారికి చెబితే, ఇక్కడ ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో వీడు వ్యభిచారి, వీడు అన్యాయస్తుడు, వీడు సుంకరి అని ప్రజలను విభజిస్తూ ఉన్నట్లు. అంటే ప్రేమ ఏమాత్రము పరిసయ్యునిలో లేదు. మరలా మీరు ఆలోచన చేయండి, ఎందుకు యేసు ప్రభు వారి ఉపమానం చెప్తూ ఉన్నాడు? 9వ వచనం, తనను తాను నీతిమంతుడు అని ఈ పరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు. నీతిమంతుడు ఎలా అవుతాడు? నమ్ముట వలన నీతి, విశ్వాసముంచుట వలన నీతి. ఎవరి యందు విశ్వాసముంచుట వలన? దేవుని యందు విశ్వాసముంచుట వలన. దేవుని యందు విశ్వాసం ఎలా వచ్చింది? మనము క్రితం కాలంలో అధ్యయనం చేశాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, మన పట్ల దేవుని యొక్క ప్రేమను ఆలోచన చేసినప్పుడు, ధ్యానించినప్పుడు నమ్మిక పుడుతుంది. అంటే నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము వలన, ధ్యానించుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వలన నీతి పుడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఈ పరిసయ్యుడు తనను తాను నీతిమంతుడు అని అనుకుంటూ ఉన్నాడు అంటే, తను ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు? ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు? ఏ దేవుణ్ణి తీను ఆరాధిస్తూ ఉంటే ఆ దేవుని బట్టి ప్రజలను విడదీస్తూ ఉన్నాడు ఇతను. ఇది యేసు ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రశ్న. ఆ పరిసయ్యుడు దొంగలలాగా, అన్యాయస్తులలాగా, వ్యభిచారులలాగా, ఇతర మనుషులలాగా, సుంకరిలాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటూ ఉన్నాడు. అంటే వారందరినీ వేరు చేసి వారిపైన కించిత్ కూడా ప్రేమ లేని ఒక వ్యక్తిత్వాన్ని ఈ పరిసయ్యుడు కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రజలను ఎవ్వరిని నీవు ద్వేషించొద్దు, ఎవరిని నీవు తారతమ్యాలతో చూడొద్దు అని దేవుని ఖచ్చితమైన వాక్యము ఉంటే ఇతను వేరు చేస్తున్నాడు. మరలా ఆలోచన చేయండి. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అయితే, మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడము అంటే దేవునిని ఎరుగుట. ఏ దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నావు? ఏ దేవుని ప్రేమను ఆలోచిస్తూ ఉన్నావు? ఈ దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఈ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని యోహాను మొదటి పత్రిక తెలియజేస్తూ ఉంది.
కనికరాన్ని చూపించే దేవుడు ఈ దేవుడు, ప్రేమను కనపరిచే దేవుడు ఈ దేవుడు, న్యాయమును చేసే దేవుడు ఈ దేవుడు. ఈ పరిసయ్యునిలో న్యాయము కానీ, కనికరము కానీ, దయ కానీ, ప్రేమ కానీ ఏమాత్రము కనపడట్లా అంటూ ఉన్నాడు. ఈ వ్యభిచారులలాగా, ఈ మనుషులలాగా, ఈ సుంకరిలాగా, ఈ అన్యాయస్తుడిలాగా తీర్పు తీర్చేస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని చూసుకుంటూ, తన జీవితంలోని సంగతులను ఆలోచన చేసుకుంటూ, వీళ్ళకంటే నేను బాగున్నాను, వీళ్ళకంటే నేను నీతిమంతుడుగా ఉన్నాను. నీ నీతి నా నీతి ఎవరికంటే ఎక్కువగా ఉంది? ఎవరితో నీ పోలిక? ఎవరితో కూడా నీవు పోల్చబడటానికి అవకాశం లేదు కదా. కానీ ఎందుకు నీవు ఇతరులతో పోల్చుకుంటూ, ఇతరులను తక్కువ చేస్తూ నిన్ను ఎక్కువ చేసుకుంటూ ఉన్నావు? అందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా, ఇలాగ నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే తనను తాను ఘనపరుచుకుంటున్నాడు. ఒక విధంగా తనకు తాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ అంటాం. తనకు తాను సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఉన్నాడు. పైపెచ్చు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగము చెల్లిస్తూ ఉన్నాను. పొద్దున పాస్టర్ గారు అన్నారు, కాబట్టి నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పుదేవా అన్న భాషను పరిసయ్యుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని ప్రేమను ఎరిగిన వ్యక్తిగా ఇతరులను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. తనను తాను నీతిమంతుడు అనుకుంటున్నటువంటి ఈ పరిసయ్యుడు ఏ దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు? తాను ఎరిగి ఉన్న దేవుడు ప్రేమమయుడేనా? తాను ఎరిగి ఉన్న దేవుడు న్యాయమైన వాడేనా? తాను ఎరిగి ఉన్న దేవుడు నీతిమంతుడేనా? ఒకవేళ పరిసయ్యుడు ఎరిగి ఉన్న దేవుడు న్యాయమైన వాడు అయితే తన జీవితంలో కూడా న్యాయం కనపడేది. పరిసయ్యుడు ఎరిగి ఉన్న దేవుడు ప్రేమమయుడైతే తన జీవితంలో కూడా ప్రేమ ఉండేది. పరిసయ్యుడు ఎరిగి ఉన్న దేవుడు కనికరము కలిగిన వాడైతే తన జీవితంలో కూడా కనికరం ఉండేది. ఇవేవి పరిసయ్యుని జీవితంలో కానరాకపోగా పరిసయ్యుడు వారందరినీ తక్కువ చేస్తూ తనను ఘనపరుచుకుంటూ దేవునికి ఎంత దూరంగా ఉన్నాడో సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా సుంకరి ప్రార్థనను మనము చూస్తాం. 13వ వచనములో సుంకరి ప్రార్థన మనకు కనపడది. సుంకరి దూరముగా నిలుచుండి 2 పనులు చేశాడు. 1, దూరంగా నిలుచున్నాడు. 2, ఆకాశము వైపు కన్నులెత్తలేదు. దూరంగా ఎందుకు నుంచున్నాడు? ఆకాశం వైపు ఎందుకు కన్నులెత్తలేదు? దూరంగా నుంచోవటానికి కారణం, దేవాలయము అనగా దేవుడు వసించు స్థలము పరిశుద్ధమైనది అని భావించాడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుణ్ణి సమీపించటానికి తాను పాపి అని తన అంతరంగంలోని పాపాన్ని గుర్తెరిగాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించటానికి ధైర్యము చేయక దూరముగా ఆకాశము వైపుకు కన్నులెత్తి ప్రార్థన చేయుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికాడు. పాపినైనా నన్ను కరుణించు. ఆలోచన చేయండి. 1, దూరంగా నిలుచున్నాడు. 2, ఆకాశము వైపు కన్నులెత్తలేదు. 3, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. 4, కరుణించు, నేను పాపిని అని పలుకుతూ ఉన్నాడు. దూరంగా ఉండటాన్ని బట్టి, ఆకాశము వైపు కన్నులెత్తకుండా ఉండుటను బట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థం చేసుకున్న వ్యక్తిగా సుంకరి మనకు కనపడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధత అర్థమైనప్పుడు మనిషికి తన పాపము యొక్క గ్రహింపు వస్తుంది. కానీ పైన పరిసయ్యుడు తనను తాను నీతిమంతుడుగా అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి తనలోని పాపము తన కంటికి కానరావట్లా. ఎప్పుడైతే ఇతరుల కంటే నిన్ను నీవు ఎక్కువగా ఎంచుకుంటావో, నీ అర్హతలను బట్టి నిన్ను నీవు ఘనపరుచుకుంటావో, అప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే నీతిని తప్పుగా అర్థం చేసుకుంటావు. దేవుని మీద ఆధారపడటం పడకుండా నీ మీద నీవు ఆధారపడుతూ ఉంటావు. దేవుని మీద ఆధారపడవలసిన స్థానములో అహంకారము, స్వయం సంతృప్తి నీకు కలుగుతాయి.
అత్యంత ప్రమాదకరమైన సంగతి ఏంటి అంటే నీ పాపాన్ని నీవు గుర్తించని స్థాయిలో ఉంటావు. ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. ఎప్పుడైతే నీవు దేవుని పరిశుద్ధతను చూడవో, నీ పాపమును నీవు గ్రహించలేవు. నీ పాపను నీవు గ్రహించకపోవటానికి కారణం ఏంటి అంటే నీవు నిన్ను నీవు ఇతరుల కంటే గొప్పవానిగా, నీతిమంతుడిగా నిన్ను నీవు ఘనపరుచుకుంటున్నావు. కాబట్టి ఆ ఘనత, నీతిని వ్యత్యాసంగా అర్థం చేసుకుని దేవుని మీద ఆధారపడకుండా అహంకారంతో, స్వయం తృప్తితో నీలో ఉన్న పాపమును నీవు ప్రక్కన పెట్టే పరిస్థితి నీకు కలుగుతుంది అని మర్చిపోవద్దు. అయితే దానికి భిన్నంగా సుంకరి ఇక్కడ దేవాలయము దగ్గరకు వెళ్ళలేదు, ఆకాశము వైపు కన్నులెత్తలేదు, రొమ్ము కొట్టుకుంటూ విరిగి నలిగిన హృదయముతో దేవుని వైపు చూస్తూ అడుగుతూ ఉన్నాడు, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. కరుణించు అని పలికిన ఈ మాట జాలిపడమని దేవుని జాలిని దయను కోరటం కాదు. కరుణించమని ఇక్కడ పలుకుతూ ఉన్న మాట, నా నిమిత్తము ఆ అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద రక్తమును ప్రోక్షించి ప్రక్షాళన చేయి. ప్రొపిచియేషన్ నాకు కావాలి, అటోన్మెంట్ నాకు కావాలి, నా పాపములు క్షమించబడాలి, కనికరముతో నా పాపములు క్షమించు అని ప్రాధేయపడుతూ ఉన్న కనికరపు ప్రార్థన ఈ ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, ఈ సాయం వేళ మీరు ఆలోచించవలసినది, సుంకరి ప్రార్థనలో, సుంకరి పగిలిపోయిన పరిస్థితిలో, విరిగి నలిగిన స్థితిలో కరుణించుమని రొమ్ము కొట్టుకున్నట్టుకు తనను తాను నీతిమంతుడుగా పరిసయుడు ఎంచుకోవటానికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పరిసయుడు దేవుని మీద ఆధారపడకుండా నీతిని తప్పుగా అర్థం చేసుకుంటూ అహంకారముతో, గర్వముతో తనలో ఉన్న పాపాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి నీతిమంతుడుగా చేసే దేవుని కనికరము వైపుకు రాకుండా అహంకారముతో ఇతరులను తోలనాడుతూ దేవునికి ఎంత దూరస్తుడుగా బ్రతుకుతూ ఉన్నాడో కనపడుతుంది. దానికి భిన్నంగా దేవుని పరిశుద్ధతను గుర్తెరిగినటువంటి సుంకరి, తనలో పాపాన్ని గ్రహించినటువంటి సుంకరి, దేవుని కనికరము తప్ప తన జీవితము మారదు అని తన పాపస్థితిని రొమ్ము కొట్టుకుంటూ విరిగి నలిగిన హృదయముతో ప్రాధేయపడుతూ ఉన్న సుంకరి రెండవ వైపు మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ సుంకరి అడుగుతూ ఉన్నాడు, నీవు కనికరించి నా పాపములను క్షమిస్తేనే తప్ప నేను నీతిమంతుడను కాను అని విరిగి నలిగిన హృదయముతో రొమ్ము కొట్టుకోవటాన్ని మనం చూస్తున్నాం. అందుకే 14వ వచనములో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. సుంకరి నీతిమంతుడుగా తీర్చబడటానికి కారణం దేవుని పరిశుద్ధతను చూశాడు, తన అంతరంగములోని పాపము కనపడింది. దేవుని పరిశుద్ధత, తన అంతరంగములోని పాపము దేవుని కనికరాన్ని కోరేటట్లుగా ఆయన ప్రక్షాళన వైపు, ఆయన పాప క్షమాపణ వైపు రొమ్ము కొట్టుకుంటూ ఆయనను వేడుకొనటానికి, దీనత్వములోనికి, సాత్వికములోనికి తీసుకుని వచ్చింది. అందుకే ఆఖరు భాగములో అంటాడు 14వ వచనములో, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. లూకా సువార్తలో చాలా ప్రాముఖ్యంగా ఈ మాటలు లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. మరియ పాటలో నీవు బలవంతులను క్రిందకు దింపుతావు అని మాట్లాడడాన్ని మనం చూస్తాం. కొండ మీద ప్రసంగములో దరిద్రులైన వారు ధన్యులు, ఆకలితో ఉన్నవారు ధన్యులు, ఏడుస్తూ ఉన్నవారు ధన్యులు అన్న మాటను మనము చూస్తాం. ధనవంతుడు లాజరు ఉదంతంలో లాజరు అబ్రహాము రొమ్మునకు వెళ్ళటాన్ని మనము చూస్తాం. ఎప్పుడైతే నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉన్నావో, దేవుని పరిశుద్ధతను, నీ అంతరంగములోని పాపమును చూడలేని దుస్థితిలో నీ బ్రతుకు ఉన్నదో, అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థం కావు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో నీకు అర్థం కాదు. కాబట్టి
నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి, అహంకారంతో బ్రతకటానికి, నిన్ను నీవు అందరికంటే గొప్పవాడివిగా భావించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. బట్ ఆన్ కాంట్రరీ, దేవుని వాక్యం అంటూ ఉంది, పరలోక రాజ్యములో రివర్సల్ ఉంటుంది. ఏంటి ఆ రివర్సల్? తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. కాబట్టి హెచ్చించుకున్నటువంటి పరిసయుడు నీతిమంతుడుగా తీర్చబడలా. కారణం, దేవుని పరిశుద్ధతను చూడలా, దేవుని కనికరాన్ని కోరుకోవలా, తన పాపాన్ని గ్రహించలా, బదులుగా దేవునికి దూరస్తుడై ప్రజలను ద్వేషించేవాడిగా ఉన్నాడు, తన పొరుగువానికి శాపకరమైన వ్యక్తిగా ఉన్నాడు. కనుక అతడు నీతిమంతుడుగా తీర్చబడలా. అటువంటి మరొక సందర్భాన్ని ఈరోజు మన మధ్య ఉన్నటువంటి మరొక లేఖనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనాలలో మనకు కనపడుతుంది. పౌలు భక్తుడు మొదటి వచనంలో అంటూ ఉన్నాడు, అయ్యా, నేను మీకు ప్రకటించిన వార్తను మీరు విన్నారు, దాన్ని మీరు అంగీకరించారు, ఆ వార్త యందు నిలిచినారు. ఏంటి ఆ వార్త? సువార్త. ఏం విన్నారు సువార్తలో? సువార్తలో మీరు విన్న సంగతి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. ఈ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే మీరు నిత్యము రక్షించబడతారు అన్న మాటను తెలియచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. నేను ముగింపులోనికి వచ్చాను. పౌలు భక్తుడు ప్రకటించిన సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై మరణించాడు అంటే, ఏ కరుణాపీఠము మీదైతే దేవుని కనికరము యొక్క పాపక్షమాపణ కావాలి అని ఆ సుంకరి ప్రార్థన చేశాడో, ఆ కనికరయుతమైన కార్యమును అనగా పాప క్షమాపణ నిమిత్తమై రక్తము చిందించిన ప్రాణ త్యాగమును యేసుక్రీస్తు ప్రభువారు మృతిలో చేశాడు. ఆయన మృతి పొందుటయే కాదు, సమాధి చేయబడ్డాడు. దట్ ప్రూవ్స్ దట్ హీ ట్రూలీ డైడ్. ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినం. దట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ జస్టిఫైడ్. అవును, ఆయన తిరిగి లేపబడుటను బట్టి నీకు నాకు అర్థమవుతూ ఉన్న సంగతి ఏంటి అంటే, ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతావు. ఆయన సన్నిధిలో ఆయన రాజ్యమును గుర్తించకుండా నిన్ను నీవు ఘనపరుచుకుంటే నీవు తగ్గించబడతావు. కారణం ఏంటి అంటే, ఆయన మృతి పొంది సమాధిలో ఉండిపోలా, మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. గ్యారంటీ ఏంటి అంటే, అనేక మంది ప్రత్యక్ష సాక్షులకు నాడు ఆయన కనపడ్డాడు. కాబట్టి ఈ సువార్త, ఏ సువార్త అయితే నేను మీకు ప్రకటించానో అదే సువార్త నేను విన్నాను, అదే సువార్తను నేను అంగీకరించాను, అదే సువార్తను నేను పట్టుకున్నాను. ఈ సువార్త నా జీవితంలో ఏం చేసింది? తగ్గింపునిచ్చింది. కారణం ఏంటి? ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నటువంటి నేను ఇప్పుడు సంఘము కొరకు హింసించబడే స్థాయికి వచ్చాను. ఒకనాడు క్రీస్తును అనుసరించే వారిని చంపే ప్రాణాధారంగా బ్రతుకుతున్నటువంటి నేను ఈరోజు క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రజల కొరకు ప్రాణం పెట్టే స్థాయికి నా జీవితం రూపాంతరం చెందింది. ఈ సువార్త, ఏ సువార్తనైతే నేను విన్నానో ఆ సువార్త నాకు మార్పును కలిగించింది. నిత్య రక్షణలోనికి నన్ను ఈ సువార్త తీసుకొని వెళుతుంది. కాబట్టి ఎంతగా దీనుడవుతూ ఉన్నాడంటే, ఇంత పరిచర్య చేసినటువంటి పౌలు, నేను అకాలమందు పుట్టినవాడిని అంటే అసలు నేను రక్షించబడటానికి అవకాశము లేదు, అది దేవుని కనికరము, అందును బట్టి నేను రక్షించబడ్డాను. దేవుడు కృప చూపించాడు కాబట్టి నేను రక్షించబడ్డాను, రక్షించబడటానికి నాకు అవకాశమే లేదు. నేను తక్కువ వాడని, అందరికంటే సంఘాన్ని హింసించిన వాడని. దేవుని పరిశుద్ధత అర్థమైన వ్యక్తికి తన వ్యక్తిగత పాపము అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధత అర్థం కాని వ్యక్తి తన అంతరంగములోని పాపమును ప్రక్కన పెట్టి ఒక గ్రుడ్డితనములో బ్రతుకుతూ ఉంటాడు. తనను తాను ఘనపరుచుకుంటూ మిగిలిన వారికి ఆయాసకరమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటాడు. అందుకే పౌలు భక్తుని జీవితములో ఏ సువార్త ప్రవేశించిందో, ఏ సువార్తను అంగీకరించాడో, ఏ సువార్తను పట్టుకున్నాడో, ఏ సువార్త తన జీవితాన్ని మార్చిందో, ఆ సువార్త తన నోట పలికిస్తూ ఉన్న మాట ఏంటి అంటే, నేను అందరికంటే తక్కువ వాడను, నేను యోగ్యుడను కాను,
అయినను నాకు అనుగ్రహించబడిన కృప అందరికంటే ఎక్కువగా ప్రయాసపడేటట్లు నాకు సహాయం చేసింది. ఇది మీరు ఆలోచన చేయాలి. దేవుని కనికరము దగ్గరకు వచ్చి దేవుని కృపలో నీతిమంతుడుగా తీర్చబడే ప్రతి వ్యక్తి అందరికంటే ఎక్కువగా కష్టపడతాడు. కారణం, నీకు అనుగ్రహించబడుతూ ఉన్న దేవుని కృప నిష్ప్రయోజనమైనది కాదు, నిష్ఫలమైనది కాదు, బలహీనమైనది కాదు. కాబట్టి అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుట మాత్రమే కాదు, ఆ దేవుని కృపకు సాక్షిగా మారిన జీవితాన్ని అనేకులకు చూపిస్తా. ప్రియ దేవుని సంగమా, ఈ మాటను మీరు ఆలోచన చేయాలి. సుంకరి ఎందుకు అంగీకరించబడ్డాడు అని ఒకవేళ మీకు అనుమానము ఉంటే, ఆల్రెడీ మీతో డీల్ చేశాను. దేవుని కనికరాన్ని కోరి పరిశుద్ధత వైపు చూసి తన పాపము క్షమించబడాలి అని కోరుకున్నాడు. దేవుని కనికరములో క్షమించబడి నీతిమంతుడుగా చేయబడ్డ ఏ వ్యక్తి అయినా సరే అలా ఉండడు. నిజముగా దేవుని కనికరము తన జీవితంలోనికి ప్రవేశిస్తే అందరికంటే ఎక్కువగా పాపమును ద్వేషిస్తూ, పాపమునకు వ్యతిరేకంగా పోరాడుతూ దేవుని కృపకు సాక్షి అయి ఉంటాడు. అది దేవుని కనికరము యొక్క శక్తి. దేవుని కనికరము ద్వారా కృప పొందుకొని నీతిమంతుడుగా తీర్చబడుటలో ఉన్న గొప్ప భాగ్యం ఏంటి అంటే, పౌలు జీవితమే ఒక సాక్ష్యము. పౌలు అంటూ ఉన్నాడు, నేను కూడా హింసకుడనే, నేను కూడా దూషకుడనే, ప్రజలకు నేను హానికరుడనే, అయోగ్యుడను, కానీ కనికరాన్ని బట్టి రక్షించబడకూడని నన్ను దేవుడు రక్షించాడు. ఆయన నన్ను మార్చాడు. ఆ కృప నన్ను ఎంతగా బలవంత పెట్టింది అంటే, సంఘమును హింసించే నేను ఇప్పుడు సంఘము కొరకు హింసింపబడుతూ ఉన్నాను. క్రీస్తు ప్రేమను అనుసరించే వారిని చంపజూచిన నేను ఇప్పుడు క్రీస్తు కొరకు, అనేకుల కొరకు, సువార్త కొరకు చావసిద్ధమయ్యున్నాను. కాబట్టి అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుని కనికరము నిన్ను బలహీనునిగా చేయదు. దేవుని కనికరము నిన్ను చేతకాని వాడిగా చేయదు. దేవుని కనికరము ఏ పరిస్థితుల్లో అయినా దేవుడి కొరకు బలమైన సాక్షిగా, ఈ ప్రపంచం నీ ముందు వేసే ప్రతి సవాలును దాటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో నిన్ను నిలబెట్టేది దేవుని కనికరం. దానికి బదులుగా పరిసయ్యుడి జీవితము ఇతరులతో తనను పోల్చుకుంటూ తానే గొప్పవాడు అంటూ తనలో ఉన్న పాపాన్ని విస్మరించే దుస్థితిలో దేవునికి దూరస్తుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధతను చూచినటువంటి పౌలు, దేవుని పరిశుద్ధతను చూచినటువంటి సుంకరి తమలో పాపాన్ని గ్రహించి అందరికంటే కడమవారము మేము అని దీనులై, సాత్వికులై, రొమ్ము కొట్టుకుంటూ సువార్తను అంగీకరించి సువార్త కనికరము దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితములో దేని వైపు నీవు నడుస్తూ ఉన్నావో ఆలోచన చేయి. దేవుని కనికరాన్ని కోరుతూ ఉన్నావా, లేకుంటే ఇతరులతో నీవు పోల్చుకుంటూ నిన్ను నీవు నీతిమంతుడిగా ఎంచుకుంటూ ఇతరులకు హానికరుడుగా ఉన్నావా? అయితే దేవుని వాక్యము నిన్ను దేవుని కనికరము వైపుకు ఆహ్వానిస్తూ ఉంటే నీలో ఉండే లక్షణం ఏంటి అంటే రొమ్ము కొట్టుకుంటావు. నీలో ఉండే లక్షణం ఏంటి అంటే నీ అంతరంగములోని పాపము నీకు కనపడుతుంది. కాబట్టి దేవుని పరిశుద్ధత వైపు చూడు. నీ అంతరంగములోని పాపముతో నీవు డీల్ చేయి. ఆయన కనికరము దగ్గరకు వచ్చి పౌలు వంటి రూపాంతరత, ఇదిగో బ్రతుకుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తు అని చెప్పే గొప్ప సాక్ష్య జీవితము, దేవుని కృపకు మహోన్నతమైన సాక్షిగా నిలిచే మహిమాన్వితమైన శక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్.